ఎంతమంది వెయిట్ చేస్తున్నారేంట్రా? నిన్న నిద్రలేసి చూడలేకపోతే అమ్మ నాన్న అక్క బావ మా బుట్టదైతే దర్శనం ఇచ్చేసారు. ఇంకా మా బుట్టదైతే బయటికి వెళ్దాం రామమ్మ అని చెప్పి లాక్కొని తీసుకెళ్లిపోయింది. 2 బండ్లు వేసుకుని తిరిగేద్దామని చెప్పి బయలుదేరిపోయాము. గలా వెళ్తుంటే ఫ్లిప్కార్ట్ హోల్సేల్ అని చెప్పి ఒకటి కనబడింది. అసలు లోపల ఏముంటుందని చెప్పి మొత్తం అందరూ దూరేసాము. నార్మల్ షాపింగ్ మాల్ లో ఉన్నట్టు ఉన్నాయి కానీ తక్కువ రేట్ కొన్నాయి. ఇంకా మనకెందుకు అని చెప్పి చూసేసి బయటకు వచ్చేసాము. రాజమండ్రి వచ్చిన తర్వాత రాజమండ్రి గోదావరి చూడకపోతే ఎలాగని చెప్పి గోదావరి చూడడానికి అయితే వచ్చేసాము. ఎండ తగలేదని చెప్పి బుట్టదాన్ని తల మీద తీసుకుని నా తల మీద తీసుకున్నాను. ఆ తర్వాత బట్టలు కొనుక్కుందామని చెప్పి బట్టల షాప్ అయితే వచ్చేసాము. బట్టలు తీసుకుని అయితే బయలుదేరిపోయాము. మధ్యలో దాహం వేసేస్తుందని చెప్పి చెరుకు రసం తాగదామని తాగాము. 5 గ్లాసులు ఇచ్చేసుకుని చేసుకుంటుని తాగేసాము. మధ్యాహ్నం అయిపోయింది కదని చెప్పి ఆకలేసేస్తుందని చెప్పి రెస్టారెంట్ కి వెళ్ళిపోయాము. తీరా చూస్తే పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంది అక్కడ. ఈ లోపు మా బుడదానికి ఆకలేసేస్తుందని చెప్పి మా అక్క తినిపించేస్తుంది. ఇంకా మన పేరు పిలిచే లోపలికి అయితే వెళ్ళిపోయి మన ప్లేస్ లో కూర్చొని మెన్యూ కోడ్ తీసుకుని 2 ఫ్రై పీస్ బిర్యానీ, 1 ఫ్రాన్స్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. లోపు మా బుడద టేబుల్ ఎక్కేసి ఆటలాడేస్తుంది. ఆర్డర్ వచ్చేసిన తర్వాత అందరూ ఒక పట్టు అయితే పట్టేసాము. ఈ కాలంలో రెస్టారెంట్స్ లో ఫ్రెండ్స్ తో తప్ప ఫ్యామిలీతో తినడం మానేసాము. మీకు కుదిరితే మంతకు ఒకసారి ఫ్యామిలీస్ తో రెస్టారెంట్ కి వెళ్ళండి. ఆ ఫీల్ చాలా బాగుంటది. ఇంకా అలా తినేసిన తర్వాత ఇంకా సరిపోలేదు అని చెప్పి ఇంకో ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేసాము. తినడం అయిపోయిన తర్వాత బిల్ అయితే కట్టేసాము. బిల్ ఎంత అయింది అనుకుంటున్నారా? 1600 అయిందండి. చెప్పడం మర్చిపోయి ఎలాంటి పెద్ద రెస్టారెంట్ కి రావడం మా ఫ్యామిలీతో ఇదే ఫస్ట్ టైం అండి. మా నాన్న రెస్టారెంట్ గురించి అడిగితే ఇలా అన్నాడు, మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళకి పెద్ద పెద్ద రెస్టారెంట్ కన్నా చిన్న చిన్న రెస్టారెంట్ బెస్ట్ అన్నాడు. తర్వాత ఒక ప్లేస్ కి అయితే వెళ్ళాము. ఆ ప్లేస్ గురించి అయితే పార్టీలు అయితే చెప్తాను. లోపు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంట్ గా సబ్స్క్రైబ్ చేసేయండి.